దేవుని పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి మాట్లాడాలి. యేసుక్రీస్తు వారు లేకోకుండా రక్షింపబడగలరా? ఎందుకు ఈ ప్రశ్న వచ్చిందంటే కనుక, ఈ మధ్యకాలంలో ఎక్కువగా న్యూస్ మీడియాలో, ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా కనబడుతుంది ఏంటంటే కనుక, ఎక్కువ డిస్కషన్లు చేస్తున్నారు అన్నమాట. బైబిల్ గురించి డిస్కషన్లు చేస్తున్నారు. ఆ డిస్కషన్కి వెళ్తున్న స్పీకర్లు ఎలాంటి వారంటే కనుక, ఆ పిలిచే వాళ్ళు కూడా బాగా గ్లామర్ ఉన్న వాళ్ళని పిలుస్తున్నారు, లేదా బాగా పేరున్న వాళ్ళని పిలుస్తున్నారు. అలా పిలిచిన వాళ్ళు ఎవరన్నా వెళ్ళి సరిగ్గా ఉన్న మతోన్మాదులుగా ఉన్న కరుణాకర్కి కానీ అలాంటి వారికి కానీ ఏమన్నా సరైన సమాధానం చెప్తున్నారంటే కనుక సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. వాళ్ళు వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పకపోగా బైబిల్లో ఉన్న కొన్ని మాటలను వాళ్ళు ఏం చేస్తున్నారంటే కనుక తప్పుగా అర్థం చేస్తున్నారు, తప్పుగా బోధిస్తున్నారు అన్నమాట. వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏమో పెద్ద బేతాళ ప్రశ్నలు ఏం కాదు. వాళ్ళు వేసే ప్రశ్నలు, యేసుక్రీస్తు రాకముందు ఎలా రక్షింపబడ్డారు అంటే, యేసుక్రీస్తు వారు వస్తేనే పాపికి క్షమాపణ ఉంది కదా. మరి అలాంటిదప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఎలా రక్షింపబడ్డారు? రాకముందు ఎలా రక్షింపబడ్డారు? మరి యేసుక్రీస్తు వారి రక్తమే పాపమును కడుగుతుంది అంటున్నారు కదా మీరు. మరి అలాంటిదప్పుడు ఆయన లేకుండా ఎలా రక్షింపబడ్డారు? లేదా ఆయన దగ్గరికి రాని వాళ్ళందరూ కూడా మరి పాతాళం వెళ్ళిపోయారు కదా, మీ దేవుడు ఎంత అన్యాయం చేశాడు కదా అని మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారి దగ్గరికి రాకముందు రాని నమ్మని అన్ని జనులు మరి నరకానికి వెళ్ళిపోయారు అని ప్రశ్న వేయగానే బైబిల్ పండితులు అందరూ కూడా ఏ వచనం చూపిస్తున్నారంటే కనుక, ఈ వచనం చూపించి లేదు లేదు వాళ్ళు రక్షింపబడ్డారు అని చెప్తున్నారు. ఏ వచనాన్ని చూపిస్తున్నారంటే కనుక, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము చూడగలిగితే కనుక, ఈ వచనం చూపించి అక్కడ సరిగ్గా నిలబడి సరిగ్గా చదివితే అర్థమవుతుంది. దాన్ని ఆలోచించుకోకుండా వెళ్ళి ఏం చేస్తున్నారంటే కనుక ఏది మనసులోనికి వస్తే అది బోధిస్తున్నారు. ఇక్కడ రాయబడిన మాటను జాగ్రత్తగా చదువుదాం. ఇది చాలామంది పెద్ద స్పీకర్లకు కూడా అర్థం కాలేదు. ఈ విషయాన్ని ఒకసారి చదువుదాం. ధర్మశాస్త్రము లేని అన్ని జనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమను తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారు. అట్టివారు మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పి లేదని చెప్పుచుండగా ధర్మశాస్త్రానుసారముగా తమ హృదయములందు రాయబడినట్లు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యులను రహస్యములను విమర్శించు దినము ఇలాగు జరుగును అన్నాడు. ఇక్కడ ఏమైనా అంటే ధర్మశాస్త్రం లేని వాళ్ళు మనస్సాక్షిని బట్టి రక్షింపబడతారు అని దేవుడు ఏమైనా ఇక్కడ రాయించారా? ధర్మశాస్త్రం లేని వాళ్ళు మనస్సాక్షిని బట్టి వాళ్ళు రక్షింపబడిపోయారు అని చెప్పేస్తున్నారు ఈజీగా. అంటే వాళ్ళు వేసే ప్రశ్నకి సమాధానం చెప్పడానికి, తప్పించుకోవడానికి ఏం చెప్తున్నారంటే కనుక, ధర్మశాస్త్రం లేని వారు కూడా వారు మనస్సాక్షిని బట్టి అంటే మంచిగా బ్రతికిన దానిని బట్టి వాళ్ళు రక్షింపబడ్డారు అన్నారు. అయితే మరి యేసుక్రీస్తు వారు ఎందుకు? వాళ్ళ ప్రశ్న. అయితే మనస్సాక్షిని బట్టి ఒక వ్యక్తి రక్షింపబడిపోతే కనుక యేసుక్రీస్తు వారు ఎందుకు రావడం?
టైం వేస్ట్ కదా, ఆయన రావాల్సిన అవసరం లేదు కదా. మనస్సాక్షిని బట్టి అంటే ఒకడు మంచిగా జీవించేదాన్ని బట్టి రక్షింపబడిపోతే యేసుక్రీస్తు వారు రావాల్సిన అవసరం లేదు. రావాల్సిన పని ఏంటి ఆయనకి? ఒక వ్యక్తి మనస్సాక్షిని బట్టి రక్షింపబడతాడా? రక్షింపబడే అవకాశం ఉందా? లేదు. మనస్సాక్షి ఏంటో చెబుతుంది. అంటే ఇప్పుడు మనకి దేవుడు ఏం ఇచ్చాడంటే బైబిల్ని ఇచ్చాడు. దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, వ్యభిచరింపకూడదు, మోసం చేయకూడదు, నీతిగా బ్రతకాలనేది దేవుడు మనకి ఆజ్ఞలు ఆదివారము లేదా ప్రతిరోజు లేదా నెలకొకసారైనా సరే లేదా సభల్లోనైనా సరే ఈ మాటలు మనకి వినబడుతుంటాయి. మనకు ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం ఉంది. అంటే మనం తప్పు చేయకుండా ఉండడానికి, మనల్ని కట్టడి చేయడానికి ధర్మశాస్త్రం ఉంది. మరి ధర్మశాస్త్రం ఉన్నప్పుడు మరి అన్ని జనులకి ఏముంది? దొంగతనం చేయకూడదని వాళ్ళకే తెలుసు, నరహత్య పాపమని వాళ్ళకు కూడా తెలుసు, అబద్ధం ఆడకూడదని తెలుసు. దేనికి? మనసాక్షికి తెలుసు. కానీ వాళ్ళకి ఏం లేదని నిబంధన లేదు, రాతపూర్వకమైన ఆజ్ఞలు లేవు వాళ్ళకి. కానీ వాళ్ళకి ఏముందంటే మనసులో ఉంది, ఇది మంచిది కాదు, ఇది చెడ్డది అని మనస్సాక్షి ప్రేరేపిస్తుంది, చెబుతుంది. మనసాక్షి చెబుతుంది కానీ మనసాక్షి వల్ల రక్షింపబడరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనసాక్షి చెబుతుంది, ఇలా ఒక మనిషికి అన్యాయం చేస్తేనే, ఒక మనిషికి నేను ఇలాగా మోసం చేశానే అని ప్రతి ఒక్క మనసాక్షి ఏం చేస్తుందంటే పడుకోనివ్వదు, నిద్రపోనివ్వదు. ఏదైనా గొడవ జరిగిందనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది మనసు? ఆ గొడవే తిరుగుతుంది 2 రోజులు, మనం పడుకున్నదే వస్తుంటుంది. ఎందుకు ఇలా జరిగింది అది మనసాక్షి ఏం చేస్తుందంటే జ్ఞాపకం చేపిస్తుంది. అంటే నీకు చూపిస్తుంటుంది అన్నమాట, కంగారు పెడుతుంటుంది, తొందర పెడుతుంటుంది. ఇది మనసాక్షి పని. ఆ మనస్సాక్షిని అనే దాన్ని దేవుడు పెట్టాడు. దాని ద్వారా రక్షింపబడిపోతే యేసుక్రీస్తు వారు అసలు రావాల్సిన అవసరత లేదు. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారు వచ్చారంటే కనుక ఆయన రక్షించడానికి. అయితే మరి పాత నిబంధనలో ఉన్న భక్తులు ఎలా రక్షింపబడ్డారు? యేసుక్రీస్తు వారు లేకుండా వాళ్ళు ఎలా రక్షింపబడ్డారు? దీన్ని బట్టి కొన్ని విషయాలు చూసి కొంచెం ముందుకు వెళ్దాం. మొదటిగా రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం. 11వ అధ్యాయము 20వ వచనం చూడండి. 20వ వచనం, మంచిది వారు అవి విశ్వాసమును బట్టి విరిచివేయబడితిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావని గర్వింపక భయపడుము అన్నాడు. ఇక్కడ ఒక మాటను దేవుడికి జ్ఞాపకం చేస్తున్నారు. పాత నిబంధనలో ఉన్న భక్తులు అబ్రహాం మొదలుకొని లేదా ఆదాం మొదలుకొని రక్షింపబడిన వారు ఎలా రక్షింపబడ్డారంటే కనుక విశ్వాసమును బట్టి చెప్పాలంటే ఎవరి క్రియలను బట్టి వాళ్ళు రక్షింపబడ్డానికే అంత చాయిస్ లేదు ఎవరికి కూడా. దాని గురించి కూడా చెప్తా. విశ్వాసమును బట్టి రక్షింపబడ్డారు అనడానికి మరొక మాట చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, క్రీస్తును సంపాదించుకున్నట్టుకు ధర్మశాస్త్రము మూలనైన నా నీతిని గాక. చూడండి, అంటే పౌలు గారు ఏమన్నాడంటే నా నీతిని బట్టి కాదు. ఎవరు వాళ్ళ నీతిని బట్టి, వాళ్ళ బ్రతికే దాన్ని బట్టి, వాళ్ళ భయభక్తులుగా ఉన్న దాన్ని బట్టి రక్షింపబడట్లేదు. నా నీతిని గాక క్రీస్తునందు విశ్వాసము మూలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించుచున్న నీతి గలవాడనైనా ఆయన యందు అగపడు నిమిత్తమే అన్నట్టు.
విశ్వాసమును బట్టి అన్నట్టుండే, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహము అని చెప్తున్నాడు. అంటే విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహాన్ని చూపించాడు. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకముందు, రక్తము కార్చకముందు భక్తులందరూ కూడా ఎలా రక్షింపబడాలంటే కనుక విశ్వాసమును బట్టి ఒక అనుగ్రహం ఇచ్చాడు. అంటే అనుగ్రహము, వరం ఇచ్చాడు దేవుడు, వరం ఇచ్చాడనమాట. తదాస్తు అంటారు కదా. అంటే దేవుడు నేను రాకపోతే వీళ్ళు రక్షింపబడాలంటే కనుక ఎలా, అది కూడా దేవుని వల్ల, అది కూడా దేవుడి వల్లే, దేవుని వల్లనే దేవుడు వరం ఇచ్చాడు. అనుగ్రహము అంటే వరం ఇచ్చాడు. మీరు ఇదిగో విశ్వాసమును బట్టి మిమ్మల్ని రక్షిస్తాను. చూద్దాం, ఇంకా చూస్తూ మాటలు చూసి ముగించా మరొక విషయానికి వెళ్ళిపోతాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ విశ్వాసమును బట్టి హేబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించెను, దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చెను. అతడు అవిశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ఆ విశ్వాసమును బట్టి అతడు నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. దీన్ని బట్టి విశ్వాసమును బట్టి, అంటే విశ్వాసం అంటే నమ్మకము. విశ్వాసం అంటే దేవుణ్ణి నమ్మటం, దేవుణ్ణి తెలుసుకోవటం, దేవుణ్ణి కనుగొనటం, దేవుణ్ణి వెతకటం అనే పదాలు వస్తాయి విశ్వాసం అంటే. అంటే విశ్వాసమును బట్టి శ్రేష్టమైన బలిచ్చాడంట. విశ్వాసమును బట్టి. ఇంకా 17వ వచనం కూడా చూడండి. 17వ వచనం కూడా చూద్దాం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించగా, విశ్వాసమును బట్టి బలిగా అర్పించాడు. ఎవరిని? ఇస్సాకుని. అప్పటికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి రక్తాన్ని చిందించకపోగా ఇప్పుడు దానికి సాదృశ్యముగా అబ్రహాము ఇస్సాకుని విశ్వాసమును బట్టి ఏం చేశాడంటే బలిచ్చాడు. విశ్వాసమును బట్టి, వెనుక తీయలేదు, బలిచ్చాడు. విశ్వాసమును బట్టి రక్షింపబడ్డారు. 27వ వచనం కూడా చూద్దాం. 27వ వచనం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యనైన వానిని చూచినట్లు శరబుద్ధి గలవాడే రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపెట్టును. ఎవరు? మోషే. విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వానికి భయపడ్డాడు. ఎవరికి భయపడలా? అంతేనా? అదృశ్యుడైన వానికి చూసినట్లుగా, అంటే అదృశ్యుడైన దేవునికి భయపడ్డాడు. రాజు యొక్క ఆగ్రహానికి ఏం చేయలేదంటే భయపడలేదు. రాజు ఏం చేస్తాడంటే ఒక ఆగ్రహం వ్యక్తం చేస్తాడు, దాన్ని ఒక శిక్ష అమలు చేస్తాడు ఆగ్రహం వస్తే. కానీ ఆ శిక్షకు కూడా మోసే భయపడలా. ఎవరికి భయపడ్డాడు? అదృశ్యుడైన దేవునికి భయపడ్డాడు. అంటే దేవునికి లోబడ్డాడు విశ్వాసమును బట్టి. 28వ వచనం కూడా చూద్దాం. తొలుచూలు పిల్లలను నాశనము చెయ్యవాడు ఇశ్రాయేలులోను ముట్టకుండా నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్తపోక్షణను ఆచారముగా ఆచరించాడు. విశ్వాసమును బట్టి రక్తపోక్షణ అంటే భక్తులు ఎలా రక్షింపబడ్డారంటే కనుక, యేసుక్రీస్తు వారు రాకముందు ఎలా రక్షింపబడ్డారంటే కనుక, ఇదిగో విశ్వాసమును బట్టి రక్త ప్రోక్షణ చేశారు వాళ్ళు. జంతువుల యొక్క బలిని విశ్వాసమును బట్టి మా పాపములను ఈ రక్తమును బట్టి జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని క్షమించు అన్నారు వాళ్ళు. మా పాపములను, మా దోషములో ఈ బలి యొక్క రక్తాన్ని బట్టి క్షమించు అని విశ్వాసము ద్వారా అప్పటికి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు రావడానికి లేదు. ఇంకా చెప్పాలంటే యేసు లేకుండా రక్షింపబడగలరంటే కనుక యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నది ఏది లేకముందే ఆయన కలిగి ఉన్నాడు.
కలిగి ఉన్నది ఏది కూడా లేకముందు, అంటే ఎవరు రాకముందే ఉన్నాడు ఆయన. ఆయన లేకుండా ఎవరు రక్షింపబడగలరు? రాకుండా రక్షింపబడగలరు అంటే కనుక రాకుండా రక్షింపబడే వారికైనా విశ్వాసమును బట్టిన యొక్క అనుగ్రహము, వరాన్ని వాళ్ళకి ఇచ్చాడు. వరాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు రాకముందు వాళ్ళు విశ్వాసమును బట్టి రక్షింపబడ్డారు. ఇది భక్తుల యొక్క విధానం. ఇంకా భక్తుల యొక్క విధానం అయితే కనుక మరి విశ్వసించని అన్ని జనులు ఎలా రక్షింపబడ్డారు? విశ్వసించని అన్ని జనులు ఎలా రక్షింపబడ్డారు? రక్షింపబడే అవకాశం అనేది ఉందా అంటే లేదు అని చెప్పచ్చు, నిర్మోహమాటంగా చెప్పచ్చు. ఎందుకంటే ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే కనుక, ఆయన మీద నమ్మకం లేకపోతే కనుక ఎలా రక్షిస్తాడు? ఒక మనిషిని మనం నమ్మలేదంటే కనుక అతన్ని మనం పనిలో పెట్టుకోరు కదా. ఒకళ్ళ మీద మనకు నమ్మకం లేదనుకోండి, మనకి ఇష్టం లేదనుకోండి, ఆ వ్యక్తిని మనం పనికి కూడా తీసుకువెళ్ళాం, అతని దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడం. మరి ఆయన్ని విశ్వాసము ద్వారా కూడా నమ్మకపోతే, ఆయన్ని విశ్వాసమును బట్టి కూడా వాళ్ళు ఆయన అంగీకరించకపోతే వాళ్ళు ఎలా రక్షింపబడతారు? రక్షింపబడే అవకాశం అనేది వాళ్ళకి లేదు. దీనికోసం చాలా పెద్ద మేధావి ప్రశ్న అనేది లేవనెత్తుతున్నారు. ఒక విషయం ఏంటంటే కనుక ఒక మాట చెప్తున్నారు. ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీని ఒక వ్యక్తి మానభంగం చేసి చంపేశాడు. మానభంగం చేసి చంపేసిన తర్వాత ఇప్పుడు స్త్రీ చనిపోయింది. ఆమె ఎవరంటే కనుక అన్యురాలు, యేసుక్రీస్తు వారిని అంగీకరించిన ఆమె. ఈ చంపేసిన వ్యక్తి కొన్ని రోజులకి ఏం చేశాడంటే కనుక మారు మనసు పొందాడు, యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు అతన్ని క్షమించాడు. ఇప్పుడు ఈమె ఏమైందంటే కనుక చంపబడింది, అన్యురాలు, ఇప్పుడు యేసుక్రీస్తు వారిని అంగీకరించలేదు. ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్తుంది? ఇది ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నకి సరైన సమాధానం అనేది చెప్పట్లేదు ఎవరు కూడా. వెళ్తున్నారు, డిస్కషన్ చేస్తున్నారు, డిబేట్ చేస్తున్నారు, వచ్చేస్తున్నారు. సరిగ్గా ఇప్పటి వరకు కూడా నేను చూసిన ఆ డిస్కషన్లో ఏ ఒక్కళ్ళు కూడా దాన్ని లేవనెత్తి సరిగ్గా సమాధానం అనేది ఇవ్వట్లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోతున్నాడు, చంపబడ్డ ఆమె రక్షింపబడ్డా అంటే ఇక్కడ ఒక కోణంగా ఆలోచిస్తే కనుక ఎలా ఉంటుందంటే కనుక ఇది దేవుడు అన్యాయమే కదా. అలా చంపబడిన ఆమె నరకానికి వెళ్ళడం ఏంటి అనేది మానవ సహజంగా మనకి వచ్చిన డౌటే, మానవ సహజంగా. మరి అలా చంపబడిన వ్యక్తి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చినప్పుడు అతనికి క్షమాపణ ఇవ్వడం ఏంటి? వీటన్నిటికంటే ముందుగా ఒక ప్రశ్న ఏంటంటే అసలు పాపము చేయకోకుండా ఏ మనిషి అయినా ఉన్నాడా? పాపము చేయకుండా ఉండే మనిషి, ఈ ప్రశ్న రావాలి. దేవుడు వేస్తున్న ప్రశ్న. ఒక మనిషి పాపము చేయకుండా ఉండగలడా? ఇది పాజిబుల్లా? ఇది అవుతుందా? ఒక మనిషి పాపం చేయకుండా ఉండగలడా? అవకాశం లేదు. పాపం చేయకుండా ఉంటే యేసుక్రీస్తు వారు రావాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషి కూడా పాపం చేసిన వాడే. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, క్షమించండి 2వ అధ్యాయం. 2 కాదు 3వ అధ్యాయం, క్షమించండి. 3వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. అందరూ
త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారై ఉన్నారు అన్నట్టు. ఒక మనిషి ఆలోచించేదంటే కనుక తన పరిధినే ఆలోచిస్తాడు, తన పరిధినే ఆలోచిస్తాడు. కానీ దేవుడు ఆలోచించేది ఏంటంటే ఆయన సృష్టికర్త. అంతకంటే ముందు దేవుడి గురించి అపోహ ఉండకూడదు కాబట్టి ఒక మాట చెప్తాను. యోబు గ్రంథం 34వ అధ్యాయము. ఎందుకంటే ఇక్కడ దేవుడు విలన కనుక కాకూడదు, దేవుని విలనగా చూడకూడదు ఎవరు. యోబు గ్రంథం 34వ అధ్యాయము 12వ వచనం. దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. దేవుడు ఏ దుష్కార్యము చెయ్యడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. ఇదే నమ్మండి క్రైస్తవం. ఆయన ఏ దుష్కార్యము చేయడు, అలాగని అన్యాయం చేయడు, అలాగని న్యాయం తప్పడు. ఆయన అన్యాయం అనేది చేయడు. ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది ఏంటంటే కనుక మొదటిగా లేవనెత్తిన ప్రశ్న, ఏ ఒక్కడు పాపం చేయకోకుండా ఉండే అవకాశం లేదు. ఏమన్నారు ఇక్కడ? అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారై మేలు చేయవాడు ఒక్కడును లేడు. అందరూ ఏకముగా. అందరూ అన్నాడా, కొందరు అన్నాడా? అందరూ. ప్రతి మనిషి కూడా ఇక్కడ చేసింది ఏంటంటే, చాలామంది మాట్లాడుతుంటారు, ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, చాలా మంచోడు చనిపోయాడు అంటారు. ఒక వ్యక్తి చనిపోతే, మొన్న కాళ్ళ వెళితే ఒక చెరువు మీద గుమస్తా ఉండేవాడు కుర్రోడు. ఆ కుర్రోడు తల్లిదండ్రులకి అతనే దిక్కుగా, అంటే బాగా చూసుకునేవాడంట. వాళ్ళ నాన్నని విజయవాడ హాస్పిటల్ తీసుకెళ్ళేవాడంట, ఇంకెవరు లేరంట. అయితే సడన్గా అతను ఉరిపెట్టుకుని చనిపోయాడంట, ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని మొన్న తెలిసి చెప్పారు. అప్పుడు అందరూ అంటున్నారు, చాలా మంచోడు చనిపోయారని. నేను విన్న తర్వాత, మంచోడైతే ఎందుకు చనిపోవాలి? అందరూ చనిపోగానే అతన్ని మంచోడు చేసేస్తారు. కానీ వాళ్ళు చేసే క్రియలు ఎలా ఉంటాయో, చనిపోతే మంచోడు అయిపోతారా? మంచోడు అంటారంతే. మంచోడు అవ్వాలంటే కనుక దేవుడు చెప్పాలి వాళ్ళ క్రియలు ఎలా ఉన్నాయో. మనిషి అలాంటి వాడు అనేది దేవుడికి తెలుసు. అందుకే చెప్తున్నాడు అనమాట, అందరూ పనికి మాలిన వారు. కొందరు కాదు, అందరూ పనికి మాలిన వారే. నేను కూడా పనికి మాలిన వాళ్ళే. అంటే మనిషి బుద్ధి ఏంటో దేవుడికి తెలుసు. అందరూ పనికి మాలిన వారు. ఇంకా 11వ వచనంలో, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడం లేడు, దేవుని ఎదుకువాడెవడను లేడు. అందరు నీతిమంతుడనేవాడు లేడు. ప్రతి మనిషి కూడా పాపయే. ప్రతి మనిషి కూడా పాపంలో ఉన్నవాడే. స్వాభావికంగా మనిషి పాపమునకు విరోధముగా, పాపానికి చెలిమి చేసి జీవించేవాడే. చెప్పాలంటే పాపం అనే జిగురు అనేది మనిషికి ఎప్పుడు అంటుకునే ఉంది. పాపం అనే జిగురు అది ఎవరికి మనకి కనబడదు. చక్కగా తెల్లని షర్ట్ వేసుకున్నాను, చక్కగా తలదూకుని స్నానం చేసి వచ్చాను అనేదే కనబడుతుంది మీకు. కానీ నేను చేసే పాపం అనేది మీకు కనబడదు. మీరు చేసే పాపం నాకు కనబడదు, దేవునికి కనబడుతుంది. ప్రతి మనిషి కూడా త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వాళ్ళే. అందరూ కూడా పనికి మాలిన వాళ్ళే. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఒక మనిషి అన్యాయం చేయకుండా ఉండలేడు, పాపం చేయకుండా ఉండలేడు. మరి పాపం చేయకుండా ఉండలేని మనిషిని ఎవరు రక్షించాలి?
ఇంకా బాధ ఏంటంటే ఒక పాపిని క్షమిస్తే బాధ ఏంటి? ఒక పాపిని క్షమిస్తే బాధ ఏంటి? ఒక మనిషి పాపం చేసిన వాడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చాడు, అన్యాయం చేశాడు, దౌర్జన్యమే చేశాడు, మానభంగమే చేశాడు. అతడికి మరొక చాయిస్ ఏంటంటే కనుక క్షమాపణ కోరుకుంటే తప్ప, ఒకవేళ అతడు కూడా చనిపోతే నరకానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అత్యాచారం చేయబడి చంపబడి చనిపోయిన ఆమె ఇప్పుడు దేవుని దృష్టికి తెలుస్తుంది ఆమె ఎవరు అనేది, ఎలాంటిది అనేది. ఇప్పుడు చంపబడ్డది కాబట్టి ఇప్పుడు ఆమెకి ఏం జరిగిందంటే అన్యాయం జరిగింది. ఆవిడికి జరిగింది అయితే అన్యాయమే కాదన్నా. ఎందుకని? ఒక వ్యక్తి ఆమెని మానభంగం చేసి చంపడం అనేది అన్యాయము. అది అన్యాయం ఎవరి దృష్టిలో? అతడు చేసిన దాన్ని బట్టి మన దృష్టిలో అన్యాయమే అయింది, అన్యాయంగా చంపబడ్డది. కానీ అన్యాయంగా చంపబడిపోయింది. ఇంకా ఆవిడికి ఇంకా వెసులుబాటు లేదు, చాయిస్ లేదు ఆవిడికి చాయిస్ లేనప్పుడు ఆమె చనిపోయింది కాబట్టి, యేసుక్రీస్తు వారిని అంగీకరించలేదు కాబట్టి ఆమె నరకానికి వెళ్ళే అవకాశమే ఉంది. ఎందుకని? ఆమె ముందుగా ఆమె యొక్క స్థితి, ఆమె ఏ పాపము చేయకోకుండా ఉండే అవకాశం అయితే లేదు. ఇది గ్రహించాలి. ఆమె ఇంకా ఏ పాపం చేయకోకుండా ఉండే అవకాశం లేదు. మొదట ఆమె ఏదో ఒక తప్పు, అన్యాయమైన లేదా అబద్ధమైన దొంగిలి ఏదో ఒక పాపం అనేది చేయకోకుండా ఈ భూమి మీద ఏ మనిషి ఉండడు. అలా చేసిన క్రియలను బట్టి ఆమెకి తీర్పు అనేది రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో చెప్పబడుతున్నమాట. మనసాక్షిని బట్టి నేను తీర్పు తీరుస్తాను. మనసాక్షిని బట్టి అంటే ధర్మశాస్త్రం లేకపోయినా కానీ మనసాక్షి వారి మీద తప్పు మోపుతుంది. అప్పుడు నేను వారిని తీర్పులోనికి తెస్తాను అన్నాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు ఆమె రక్షింపబడే అవకాశం అనేది లేదు. ఇప్పుడు ఇంకేంటంటే కనుక ఇప్పుడు అన్యాయం చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని క్షమించడం అనేది పెద్ద నేరంగా కనబడుతుంది ఈరోజు. ఎవరైతే అన్యాయం చేశాడో ఆ వ్యక్తి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకుంటే అతన్ని క్షమించాడు కదా దేవుడు. అక్కడ అన్యాయం కనబడుతుంది, చూసేవాళ్ళకి అన్యాయం కనబడుతుంది. ఇంకా చెప్పాలంటే కనుక ఇప్పుడు ఆ వ్యక్తిని క్షమించడం అనేది మంచిదా, లేకపోతే అతన్ని కూడా చంపి నరకానికి వేయడం అనేది మంచిదా? క్షమించడమే మంచిది. ఎందుకంటే అతడు క్షమింపబడితే కనుక మరొక అన్యాయం అలాంటిది, మరొకరిని చంపే ఉద్దేశం అనేది రాదు. ఇప్పుడు అతడు ఒక ఆమెని అన్యాయంగా చంపి, ఇదంతా కూడా ఊహాజనితమే. దీన్ని అర్థం కావడానికి చెప్తాను. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఆమెను అన్యాయం చేసి చంపేశాడు, యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చాడు, మార్పు చెందాడు, ఆయన అతన్ని క్షమించాడు. క్షమించిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడు? అతను మరలా మానభంగం చేస్తాడా? చేయడు. మరలా అన్యాయం చేస్తాడా? చేయడు. ఎందుకని? ఇప్పుడు అతనికి పశ్చాత్తాపం వచ్చింది, మరలా క్షమాపణ దొరికింది. క్షమాపణ దొరికినప్పుడు ఏం చేస్తాడు అతడు? నేను చేసింది చాలా అన్యాయం, ఇలా బ్రతికే వాళ్ళకి నేను ఏం చేయాలంటే కనుక నా సాక్ష్యం చెప్పాలి. యేసు ప్రభువు నేను ఇది ఇంత క్రూరుడిగా ఉన్న నన్ను క్షమించాడు, నన్ను మార్చాడు, నన్ను క్షమించాడు. నేను ఇంత అన్యాయం చేశాను, నేను ఇలాగా ఒక ఆమెను చంపేశాను, ఇక నుంచి నేను అలాంటి పని చేయను. ఎందుకని? యేసుక్రీస్తు వారు నన్ను క్షమించాడు కాబట్టి నేను ఇలాంటి అన్యాయం చెయ్యను. ఇప్పుడు ఇక్కడ దేవుడు దోషిగా కనపడతాడా? చెప్పండి. ఇక్కడ దేవుడు దోషిగా కనపడతాడా? అవకాశం లేదు. అక్కడ చంపబడిన ఆవికి అవకాశం లేదు. ప్రతి మనిషి కూడా పాపం చేయకోకుండా ఎవరు ఉండరు. ఏ మనిషి అయినా సరే పాపములో పడుతున్నవాడే, పాపము నుంచి జీవిస్తున్నవాడే. పుట్టినది మొదలుకుని మనిషి పాపముతోనే బ్రతుకుతున్నాడు.
ఇంకా చెప్పాలంటే కనుక ఇలా దేవుణ్ణి ప్రశ్నలు అడిగేవారే కానీ, దేవుణ్ణి ప్రశ్నలు అడిగేవాళ్ళు కానీ అన్యాయం జరిగితే ప్రశ్నించేవాళ్ళు లేరు. అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించేవాళ్ళు లేరు. ఇలా ఒక మనిషిని క్షమించడం అనేది తప్పు అంటున్నారు. యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తిని క్షమిస్తే గనక అందులోనూ తప్పు వెతుకుతున్నారు. ఒకవేళ ఒక వ్యక్తిని క్షమించకపోతే లేదా ఆ వ్యక్తి నరకానికి వెళ్ళిపోతే కనుక అది అన్యాయం అంటున్నారు. కానీ మన సమాజంలో మన కళ్ళ ముందు కనబడుతున్న ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి, ఎన్నో మానభంగాలు జరుగుతున్నాయి. మరి వాళ్ళని ఎవరు కూడా ప్రశ్నించట్లేదు, ఎవరో ప్రశ్నించట్లా. వాళ్ళని గురించి ఏం మాట్లాడతలా, ఎందుకు ఇలా అన్యాయం చేస్తున్నారు మీరు, ఎందుకు ఇలాంటివి చేస్తున్నారని. మొన్న తెలంగాణ మంత్రి కొడుకు ఒక అమ్మాయిని బాగా ఇబ్బంది పెట్టినందుకు పోక్సో కేసు పెట్టారు. అతను ఇప్పటికీ కూడా దొరకలేదంట. అతని గురించి దొరకకపోయేటప్పటికీ ఏదన్నా చిన్న విషయం వస్తే చాలామంది బీజేపీ యొక్క నాయకురాళ్ళు నోరెత్తి మాట్లాడేవారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేదని ప్రశ్నిస్తున్నారు. మరి అలాంటి అన్యాయాలను ఎందుకు ప్రశ్నించట్లా? ఒక మనిషి పాపి క్షమాపణ పెట్టకపోతే ఇంకా అవకాశం లేదు. పాపికి క్షమాపణ తప్ప ఇంకా అవకాశం లేదు. అది ఎవరు క్షమించరు, దేవుడు తప్ప. అది యేసుక్రీస్తు వారికే సాధ్యం. క్షమించడం అనేది యేసుక్రీస్తు వారికే సాధ్యమైనప్పుడు ఆయన క్షమిస్తున్నాడు. తప్పు చేసిన వ్యక్తి పశ్చాత్తాపడితే క్షమిస్తున్నాడు. ఆ క్షమింపబడిన అతను మారుతున్నాడు. మరలా అలాంటి అన్యాయం చేయట్లా, అన్యాయం చేయకుండా ఉంటున్నాడు. అందుకు మారినందుకు పశ్చాత్తాపడినందుకు అతన్ని యేసుక్రీస్తు వారు రక్షిస్తున్నాడు. ఇంకా ఆయన దగ్గరికి రాకోకుండా మారకుండా ఇంకా యేసుక్రీస్తు వారిని ఆయన్ని అనేకమైన మాటలు మాట్లాడుతూ, అనేకమైన అన్యాయమైన పదాలు ఆయన గురించి మాట్లాడుతూ మరి ఎలా క్షమించాలి వాళ్ళని? కర్ణోకర్ లాంటి వారిని కానీ, లలిత్ కుమార్ని కానీ ఎలా క్షమించాలి? దేవుడు ఎలా క్షమించాలి? ఎలా పరలోకం ఇవ్వాలి? ఎందుకు పరలోకం ఇవ్వాలి? యేసుక్రీస్తు వారిని రౌడీ అని చాలా దారుణంగా మాట్లాడడం, చాలా దుర్మార్గమైన చర్య యేసుక్రీస్తు వారిది అంటాం. ఆయన దుర్మార్గమైన చర్య ఏమీ చేయలే. యేసుక్రీస్తు వారు దుర్మార్గమైన చర్య ఏమి చేయడు. దుర్మార్గంగా బ్రతికేవాడి యొక్క చర్యలు మారుస్తాడు. ఆ చర్యనంతా కూడా తను మార్చుతాడు ఆయన దగ్గరకు వస్తే. ఒకప్పుడు బందిపోటు దొంగగా ఉన్న వ్యక్తిని మార్చి ఈరోజు సేవకుడిగా చేశాడు. అంటే అతడు యొక్క బందిపోటు దొంగ యొక్క చర్యను ఏం చేశాడు? కడిగాడు, మార్చాడు, పదును పెట్టాడు. మళ్ళీ దొంగతనంకి వెళ్తాడా? వెళ్ళడు. ఒక వ్యక్తి మర్డర్ చేసే వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత మరలా మర్డర్ చేసేవాడిగా ఉంటున్నాడా? లేదు. ఆయన అన్యాయము చేయడు. ఆయన ఏ దుష్కార్యము చేయడు. ఆయన లేకుండా ఏ మనిషి కూడా రక్షింపబడే అవకాశం అనేది లేదు. ఏ మనిషి కూడా రక్షింపబడలేదు. యేసుక్రీస్తు వారు లేకుండా రక్షింపబడలేరు. యేసుక్రీస్తు వారు రాకముందు రక్షింపబడడానికి విశ్వాసమును బట్టి అవకాశం ఇచ్చారు. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత రక్షించడానికైనా ఎదురు చూస్తున్నాడు. ఇంకా పాపి మారడం అనేది మతున్మాదులుగా ఉన్న వాళ్ళకి నచ్చట్ల. ఒక పాపి మారడం అనేది నచ్చట్ల. మారుతుంటే కనుక బాధేస్తుంది. అన్యాయముగా చంపబడిన ఆమె మీద ఉన్న దోషమును బట్టి, పాపమును బట్టి ఆమెకు శిక్ష పడుతుంది. అయితే ఆమెకు జరిగినది అన్యాయమే. ఒక వ్యక్తి ఆమెను చెరిచి చంపడం అనేది అన్యాయమే. అది వరకు అన్యాయమే. కానీ అంతకు ముందు చేసిన పాపం అనేది పరిగణలోనికి తీసుకోబడుతుంది. ఇంకా ఆయన ఒక వ్యక్తిని రక్షిస్తున్నాడంటే, క్షమిస్తున్నాడంటే అతడు పశ్చాత్తాపడి వస్తున్నాడు కాబట్టి ఆయన క్షమాపణ పెడుతున్నాడు. ఇంకెవరు క్షమించలేరు కాబట్టి, క్షమించే అవకాశం ఇంకెవరు ఇవ్వరు కాబట్టి, ఆయన మాత్రమే దేవుడు కాబట్టి ఆయన క్షమిస్తున్నాడు. ఆయన మనలను
అందరినీ కూడా ఏం చేస్తున్నాడంటే కనుక రక్షిస్తున్నాడు. ఆయన రక్షించినప్పుడు ఆయనతో ఉండడానికి, ఆయనతో జీవించడానికి ఇష్టపడాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు లేకుండా ఎవరో కూడా రక్షింపబడే అవకాశం లేదు, రక్షింపబడలేరు. యేసుక్రీస్తు వారు లేకుండా రాకముందు, యేసు లేకుండా చనిపోతే కనుక, యేసుక్రీస్తు వారు లేకుండా చనిపోయిన వాళ్ళకి అలా ఉంది. మరి యేసుక్రీస్తు వారిని నమ్మకుండా చనిపోతే కనుక నరకానికి వెళ్ళిపోతారు. ఇది అన్యాయమేం కాదు. నమ్మకుండా చనిపోతే నరకానికి వెళ్ళడం అన్యాయమేం కాదు ఇది. ఎందుకని? ఒక మనిషి రక్షింపబడ్డానికి అన్ని వెసులుబాటులు చెప్తున్నాడు, సువార్త ప్రకటింపచేస్తున్నాడు, ఆయన యొక్క త్యాగం చెప్పబడుతుంది, ఆయన గురించి చెప్పబడుతుంది, ఆయన ప్రేమ గురించి చెప్పబడుతుంది, ఆయన త్యాగం గురించి చెప్పబడుతుంది, ఆయన ఏంటో అనేది ప్రతి ఈదికి వెళ్ళి ప్రతి సువార్త చెప్పబడుతూ, సువార్త చేయబడిన వారు కొట్టబడుతూ, చంపబడుతూ, హింసింపబడుతూ, చర్చిలు కూల్చగొట్టబడుతూ, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈ అన్యాయం అనేది వాళ్ళకి కనబడట్లా. వాళ్ళు చనిపోయినప్పుడు నరకానికి వెళ్ళడం అనేది అన్యాయంగా కనబడుతుంది. కానీ దేవుని యొక్క తీర్పులోనికి వచ్చిన తర్వాత ఏ మనిషి కూడా సమాధానం చెప్పలేడు. ఇప్పుడు నోరుంది కదని దేవుడి గురించి ఏది మాట్లాడినా కానీ చెల్లిపోతుంది అనుకుంటున్నారు. నోరుంది కదని ఆయన ఏమీ మాట్లాడతలేదు కదా, ఆయన ఏమీ చెప్పట్లేదు కదా, ఆయన సైలెంట్గా ఉన్నాడు కదని ఏది పడితే అది మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత ఒకనొక దినాన్న మాట్లాడే వారందరూ కూడా నోర్లు మూయబడతాయి. అప్పుడు మాట్లాడతారు. దేవుడే ప్రత్యక్షమైనప్పుడు. ఒక మనిషి నాకు అన్యాయం చేసినప్పుడు ఆ వ్యక్తి నాకు ఎదురు పడకముందు నాకు తెలిసిన వారందరి దగ్గర ఏం చెప్తాను? చెడ్డగా మాట్లాడతాను. నాకు ఇలా అన్యాయం చేశాడు, నాకు ఇలా దోషం, ఇలా చేశాడు. అతడు ఎదురు పడినప్పుడు నేనేం చేయను? అతనితో మాట్లాడలేను, అతన్ని ప్రశ్నించలేను అన్యాయం చేస్తే. కానీ ఈరోజు దేవుడు ఏ అన్యాయం చేయలే, ఏ న్యాయము తప్పలా. ఆయన మీద అన్యాయమైన మాటలు మాట్లాడుతున్నారు, అనేకమైన అబద్ధాలు ఇస్తున్నారు. ఆయన మీద అనేకమైన వదరబోతు మాటలు మాట్లాడుతున్నారు. కానీ దేవుడు ఏ మనిషి కూడా దొరికిపోయేంత చిన్నవాడైన కాదు. ఆయన తప్పు చేస్తే దొరికిపోయేంత చిన్నవాడు కాదు. ఆయన అన్యాయం చేయడు, తప్పు చేయడు, మోసము చేయడు. కానీ కొన్ని కోణాలు ఏమనిపిస్తుందంటే కనుక మనకే అన్యాయంగా కనపడచ్చు. కొన్ని కోణాలు, కొందరు మాట్లాడే మాటలు మనకి ఏమిటంటే అన్యాయంగా కనపడచ్చు. అప్పుడు ఏం చేస్తున్నారంటే స్పీకర్లో లేదు మనసాక్షిని బట్టి కూడా కొంతమంది రక్షింపబడతారు, అంటే యేసుక్రీస్తు వారు లేకుండా కూడా ఆయన నమ్మకపోయినా కూడా రక్షింపబడిపోతారు అని చెప్పేస్తున్నారు. కొన్నేళ్ళ సందర్భాన్ని ఆలోచించి కొన్నేళ్ళు రక్షింపబడ్డాడంటే కనుక కొన్నేళ్ళు రక్షింపబడ్డానికి తర్వాత వెళ్ళి సువార్త ప్రకటింపబడడం జరిగింది. అక్కడ కొన్నేళ్ళు అన్యజనుడే, కానీ రక్షింపబడ్డానికి అతడికి సువార్త వెళ్ళింది. అపోస్తలుడైన పేతురు వెళ్ళాడు, సువార్త చెప్పాడు, బాప్తిసము కూడా ఇచ్చాడు. యేసుక్రీస్తు వారిని నమ్మకుండా ఎవ్వరూ రక్షింపబడలేరు. యేసుక్రీస్తు వారిని నమ్మకుండా పాప క్షమాపణ ఎవ్వరికి దొరకదు. యేసుక్రీస్తు వారు లేకుండా స్వర్గం ఎవరు వెళ్ళలేరు, పరలోకం ఎవరు వెళ్ళలేరు. యేసుక్రీస్తు వారి ద్వారానే అవుతుంది. యేసుక్రీస్తు వారు నమ్మకపోతే కనుక పరలోకం వెళ్ళే అవకాశం అనేది ఏ మనిషికి ఉండదు. ఏ పాపి కూడా రక్షింపబడలేడు. కానీ ఆయన ఇచ్చిన ఎసులుబాటు, ఆయన ఇచ్చిన రక్షణ కొంతమందికి ఎలా ఉందంటే బాధగా ఉంది. ఎందుకని? ఇలా మారిపోతున్నారు కదనే బాధ ఉంది వాళ్ళకి. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేస్తున్నారు, నమ్మేస్తున్నారు, నమ్ముకుంటున్నారు, మారిపోతున్నారన్న బాధతో అకస్యతో మాట్లాడుతున్నారు. ఆయన మీద అపనిందనతో మాట్లాడుతున్నారు, లేనివి మాట్లాడుతున్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారు మాత్రమే రక్షించగలరు. యేసుక్రీస్తు వారు లేకుండా ఎవరు కూడా రక్షింపబడే అవకాశం అనేది ఏ మనిషికి ఉండదు. ఏ మనిషి రక్షింపబడలేడు. పాపం చేయకోకుండా ఉండే మనిషి భూమి మీద ఎవడో లేడు. పాపికి
మందు యేసుక్రీస్తు వారి దగ్గర తప్ప ఇంకెక్కడా దొరకదు. పాపపు యొక్క జిగురును కడగడానికి యేసుక్రీస్తు వారు తప్ప ఎవరికి సాధ్యం కాదు, ఎవరికి లేదు. అందుకే యేసుక్రీస్తు వారే ఉండాలి పాపిని రక్షించాలంటే, యేసుక్రీస్తు వారే ఉండాలి పాపిని క్షమించాలంటే. యేసుక్రీస్తు వారి దగ్గర, యేసుక్రీస్తు వారికి మించి, యేసుక్రీస్తు వారు దాటి మనిషి పాపం చేయకుండా ఉండలేడు. యేసుక్రీస్తు వారిని దాటి పాపం లేకుండా బ్రతకలేడు. యేసుక్రీస్తు వారిని వదిలేసి పాపం చేయకోకుండా మనిషి బ్రతకలేడు. యేసుక్రీస్తు వారి దగ్గర మాత్రమే ఉంది ఆ అవకాశం. యేసుక్రీస్తు వారి దగ్గర మాత్రమే ఉంది ఈ వెసులుబాటు. పాపిని క్షమించే వెసులుబాటు, పాపిని రక్షించే వెసులుబాటు, పాపిని హక్కును చేర్చుకునే వెసులుబాటు యేసుక్రీస్తు వారు మాత్రమే కలిగించారు. కాబట్టి దాన్ని మనం నిర్లక్ష్యం చేయకోకుండా, మనము చులకనగా చూడుకోకుండా యేసుక్రీస్తు వారి యొక్క అడుగుజాడల్లో, యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడి వారిగా జీవిందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ, కరుణ, వాత్సల్యం మమ్మల్ని కాపాడుతుంది, బ్రతికిస్తుంది నాయన. మీరు లేకపోతే మేము జీవించలేం, మీరు క్షమించకపోతే మేము బ్రతకలేం. మీరున్నారు కాబట్టి మేము బ్రతుకుతున్నా, జీవించగలుగుతున్నాం తండ్రి. ఇలా అనేక మంది మాట్లాడుతున్న మాటలకు నైనా వారు మార్పు చెందే వరకు ఉండడానికి సహాయం దయచేయండి. అలాగే వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగేవారుగా సేవకులను కూడా చేసి నడిపించండి. మీ సహాయాన్ని, మీ శక్తిని, మీ ఆత్మను మాకు అనుగ్రహింపచేసి బలపరిచి నడిపించమంటూ క్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.